టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేరుగా భానుప్రకాష్ ని టార్గెట్ చేస్తూ జంగా కృష్ణమూర్తి విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చేతికందిన స్థలాన్ని లాగేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇంతకీ టీటీడీలో అసలు ఏం జరుగుతోంది? భానుప్రకాష్ ఎందుకు అంగీకరించలేదు? తిరుమలలో స్థలం కేటాయింపు వివాదంలో మనస్తాపానికి గురైన జంగా భానుప్రకాష్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన రాజీనామాకు కారణం భానుప్రకాష్ అంటూ ఆరోపించారు. తనకు స్థలం కేటాయించేందుకు బోర్డు మొత్తం అంగీకరించిన కొత్త సనాతనవాది అయిన భానుప్రకాష్ మాత్రమే అడ్డుపడ్డారని అన్నారు. సనాతనవాది ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలని చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమన్నా మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతో కలత చెందా అన్నారు. తన వల్ల సీఎం చంద్రబాబుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతోనే రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. నేనొక్కనే కాదు కదా, ఆ అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు. నా నుంచి ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. తనపై అసత్య ప్రచారం చేయడం బాధ కలిగిందన్నారు జంగా కృష్ణమూర్తి. దీని వెనుక కుట్ర జరిగి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను, ఆ చూడని కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న చేయడం వెళ్ళి కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం. తిరుమల బాలాజీ నగర్ లో ప్లాట్ నెంబర్ 2ను గతంలో జంగా కృష్ణమూర్తికి టీటీడీ కేటాయించింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2006లో ప్లాట్ రద్దు చేశారు. ఆ ప్లాట్ ను రీఅలాట్ చేయాలని కోరగా ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్ లో జంగాకు స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలం కేటాయింపుపై విమర్శలు రావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దీంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన. జంగా వర్సెస్ భానుప్రకాష్ ఎపిసోడ్ తో తిరుమలలో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది.